ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి మనందరికీ తెలిసిందే. కానీ ఆ ఆరోగ్యానికి నిద్ర యొక్క అవసరత చాలా ఉంది. అసలు స్లీప్ అనేది ఏంటి, దాంట్లో ఏం జరుగుతుంది, వై ఇస్ ఇట్ నెసెసరీ? ఇన్ని గంటలు పడుకోవాలి అని అంటారు. అది ఏ టైంలో అయినా పడుకోవాలి అని కాదు, ఒక టైంకే ఫాలో ఎగ్జాక్ట్లీ అవ్వాలి. అండి. షుగర్ లెవెల్స్ అన్ని కూడా రెడీగా ఉంటాయి ఫర్ ద యాక్టివిటీ అని. సో మనం ఆ టైంలో వీఆర్ స్లీపింగ్ అన్నప్పుడు ఆ షుగర్ లెవెల్స్ ఆర్ యూటిలైజేషన్ ఉండదు, బికాస్ వీ డోంట్ గెట్ ఇన్ టు ద యాక్టివిటీ. ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు, మీరు వినే ఉంటారు ఎర్లీ బర్డ్స్ నైట్ ఔల్స్ అని. అవునండి. అది మరి ఇప్పుడు నైట్ ఔల్స్ చాలా ప్రొడక్టివ్గా ఉంటారు. డీప్ స్లీప్ ఉండటం, 7 to 9 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఓన్లీ ఇంపార్టెంట్. వెంటనే మెలటోనిన్ అని ఒక హార్మోన్ పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది బేస్డ్ ఆన్ అవర్ ప్రాక్టీసెస్, మన లైఫ్ స్టైల్కి. బికాస్ ఆ టైంలో వాత డామినెన్స్ ఉంటుంది, ద రిసెప్టివిటీ ఇస్ మోర్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి మనందరికీ తెలిసిందే. కానీ ఆ ఆరోగ్యానికి నిద్ర యొక్క అవసరత చాలా ఉంది. నిద్ర యొక్క ప్రాముఖ్యత, అసలు ఎప్పుడు పడుకోవాలి, ఏ సమయంలో నిద్ర లేవాలి, నిద్ర గురించి మరి ఇంకెన్నో అంశాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. పూర్వం స్లీపింగ్ ప్యాటర్న్స్కి ఇప్పుడున్న స్లీపింగ్ ప్యాటర్న్స్కి ఎన్నో మార్పులు సంభవించాయి. వీటి వల్ల ఈ ప్రభావం మన ఆరోగ్యం మీద, మన మానసిక శరీరం మీద ఎలా ఉంటుందంటారు? అవునండి, యాక్చువల్గా అండి స్లీప్ అనేది చాలా డిఫరెంట్ టాపిక్ అండి. మీరు మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నిద్ర అనేది మన కంట్రోల్లో ఉన్నట్టు ఉంటుంది, మన కంట్రోల్లో లేనట్టు ఉంటుంది. ఇది ఎంత ఇంటెన్స్ టాపిక్ అంటే ఇప్పటి వరకు దాన్ని అర్థం చేసుకోవడానికి సైంటిస్ట్ కంటిన్యూస్గా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారండి. అసలు స్లీప్ అనేది ఏంటి, దాంట్లో ఏం జరుగుతుంది, వై ఇస్ ఇట్ నెసెసరీ, మనకు ఆ న్యాచురల్ టెండెన్సీ ఎందుకుందని. దిస్ ఈస్ అ ప్లేస్ ఎక్కడైతే మన ఆయుర్వేదము లేకపోతే సైన్స్ హ్యాస్ టు మీట్ ద బియాండ్ సైన్స్. ఓకే. ఎందుకంటే కొన్ని సైన్స్కి ఇంకా అందలేదండి. వాట్ హ్యాపెన్స్ ఇన్ ద స్లీప్ అని కానీ, లేదా ఎలా మనం లేస్తాం పూర్తిగా, స్టిల్ దే ఆర్ ఇన్ రీసెర్చ్. సో సింపుల్గా అర్థం అవ్వాలంటేనండి, నిద్ర అనేది మన బాడీలో చాలా రకాల ప్రాసెసెస్ని బయాలజికల్ రిథమ్స్ అంటాం. అంటే బయాలజికల్ రిథమ్స్ ద్వారా మన బాడీ చాలా రకాల ప్రాసెసెస్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే. రిథమ్ అంటే ఏంటండి, ఒకే టైంలో ప్యాటర్న్ ఫాలో అవుతూ చేయటం అండి. సో ఈ బయాలజికల్ రిథమ్స్లో బోల్డ్ రకాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సిర్కాడియన్ రిథమ్స్ అంటాం. అంటే అది 24 hours పీరియడ్ని రిపీట్ చేస్తూ ఉంటుంది. డయూర్నల్ రిథమ్స్ అంటాం, ఏదైతే ఎక్కువగా డే లైట్, సన్ లైట్, డే అండ్ నైట్ బేస్ మీద వర్క్ అవుతుంది. అలాగే మన మంత్లీ పీరియడ్స్ కరెక్ట్గా దాన్ని స్టిమ్యులేట్ చేయడం అనేది ఇట్స్ అ మంత్లీ సైకిల్, అలా ఇయర్లీ సైకిల్. సో బేసికల్గా బయాలజికల్ రిథమ్స్ అనేవి రకరకాలుగా ఉంటాయండి. ఇప్పుడు నిద్ర అనేది ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ మన ఈ రిథమ్ని బ్యాలెన్స్లో ఉంచుకోవడం. ఎందుకంటే ఈ బయాలజికల్ రిథమ్స్ అనేవి చాలా రకాల ప్రాసెసెస్ని కంట్రోల్ చేస్తుంది. హార్మోన్ ప్రొడక్షన్స్, మెటబాలిక్ ప్రాసెసెస్, అసలు మనం ఎప్పుడు లేవాలి, ఎలా పడుకోవాలి, ఈ స్లీప్ అండ్ వేక్ సైకిల్ అనేది కమ్స్ అండర్ దిస్ రిథమ్. సో ఏ టైంలో మనం లేస్తున్నాము అండ్ ఏ టైంలో మనం పడుకుంటున్నాము అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది మన రిథమ్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఒక రిథమ్ అనేది రెగ్యులర్ ప్యాటర్న్లో ఉండాలి. అది కనుక ఇర్రెగ్యులర్ అయినప్పుడు మనకి దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది ఇమ్మీడియట్గా కాకపోయినా లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ తెలుస్తాయి. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు హార్ట్ బీట్ అండి, అది ఒక రిథమ్ ఫాలో అవుతుంది, కార్డియాక్ రిథమ్. అది మనకి ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ వెళ్తుందో వెంటనే వీ ఫీల్ ద ఇంబ్యాలెన్స్. అలాగే మన బాడీలో సెంట్రల్ లెవెల్లో, సెల్యులార్ లెవెల్లో, ఆర్గన్ లెవెల్లో, ప్రతి చోట దిస్ రిథమ్ ఇస్ ఇంపార్టెంట్. దాన్ని బయాలజికల్ క్లాక్ అంటామండి. సో ఈ బయాలజికల్ క్లాక్ అనేది సెంట్రల్లీ అంటే మొత్తం బాడీని గవర్న్ చేస్తూ ఒకటి, సెల్యులార్ లెవెల్లో ప్రతి సెల్లో కూడా దాని క్లాక్ తో సింక్ అయ్యే ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో మన బాడీ మొత్తం కూడా ఒక రిథమిక్గా, సర్క్యులర్గా ఒక క్లాక్ పరంగా రన్ అవుతూ ఉంటుంది. టైం మెయింటెనెన్స్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే దట్ రిథమ్ అనేది మిస్ కాకుండా ఉండటానికి. మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనమే కాదండి, నేచర్లో ఉండే అన్ని యానిమల్స్ అనుకోండి, ప్లాంట్స్ అనుకోండి, దే ఫాలో అ ప్యాటర్న్. సన్ రైజ్, సన్సెట్ అంతా ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్తో మనం కూడా పార్ట్ ఆఫ్ ద నేచర్ కాబట్టి వాటితో సింక్ అయి ఉన్నాం అనుకోండి, ఈజీలో ఫ్లోలో ఉంటాం. ఎప్పుడు కూడా స్విమ్ చేసేవాడికి
విత్ ద ఫ్లో ఆఫ్ వాటర్ స్విమ్ చేశారనుకోండి విత్ ఈజ్ ఈజ్తో వెళ్తారు. వెళ్తాం. ఎనీ యాక్టివిటీ అవనివ్వండి ఏదైనా సరే. అవును. అదే కనుక వీఆర్ ఇన్ ద ఆపోజిట్ సైడ్ అయితే మనం ఎక్కువ కష్టపడాలి. దానివల్ల ఒక పాయింట్ వచ్చాక దెర్ ఈస్ అ ఫెటిక్, దెర్ ఈస్ అ స్టాప్ వచ్చే రెసిస్టెన్స్ అంతే ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. సో ఎప్పుడైతే మనం మన ఇంటర్నల్ క్లాక్ని, మన ఇంటర్నల్ బయోరిథమ్ని చుట్టూ మన ఉండే యూనివర్స్లో న్యాచురల్ బయోరిథమ్తో సింక్రనైజేషన్ చేస్తామో, ఆ సింక్రనైజ్ అనేది మెయింటైన్ అయినప్పుడు చాలా రకాల హెల్త్ డిజార్డర్స్ అవనివ్వండి ఆర్ వెల్నెస్ అనేది ఆటోమేటిక్గా బిల్డప్ అయిపోతుంది. ఓకే. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మనం వాట్ టైమ్ వీ ఫాలో ఆర్ డూ థింగ్స్ అండి. ఓకే. దీని గురించి పాతకాలపు వాళ్ళు చాలా ఫాస్ట్గా ఏన్షియన్ టైమ్స్లో దీని గురించి బాగా తెలుసుకుని దినచర్య, ఋతుచర్య రెండిటి గురించి చాలా ఇంపార్టెంట్గా మనకి ఆయుర్వేదంలో చెప్తారండి. ఎందుకంటే యూనివర్స్ అంతా కూడా పంచభూత నిర్మితం అండి, మనం కూడా వీఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అందుకని మనలో కూడా ఆ పంచభూతాలు ఉంటాయి. సో నేచర్లో ఎప్పుడైతే ఆ చేంజ్ అనేది వస్తుందో మన ఇమ్యూన్ అనేది కానీ లేకపోతే మన బాడీ షుడ్ అడాప్ట్ టు ద చేంజ్ అండ్ దాన్ని మనం సింక్ చేసుకుంటూ వీ షుడ్ మెయింటైన్ అవర్ హోమోస్టేసిస్. అంటే మనలో ఉండే ఇంటర్నల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఈ మధ్య మీరు వింటుంటారు చాలా రకాల సీజన్ మారగానే జలుబులు. అవును, సీజనల్ చేంజెస్. సమ్మర్ వచ్చింది వీఆర్ అనేబుల్ టు అడాప్ట్ అంటారు. కొత్త ప్లేస్కి వెళ్తే అడాప్ట్ అవ్వం, స్లీప్ రాదు స్పెసిఫిక్గా. సో ఇదంతా ఏంటంటే అడాప్టివిటీ ప్రాబ్లమ్స్. సో ఇది దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు ఎప్పుడో చెప్పేశారండి దినచర్య అనేది ఉండాలి, మనకి ఋతుచర్య అనేది ఉండాలి, దాన్ని సింక్రనైజ్ చేసుకుని మన లైఫ్ స్టైల్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉండాలి అనేది, జస్ట్ టు సింక్ విత్ నేచర్ అనమాట. ఓకే. ఇన్ని గంటలు పడుకోవాలి అని అంటారు, అది ఏ టైంలో అయినా పడుకోవాలి అని కాదు, ఒక టైంకే ఫాలో అవ్వాలి. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే. ఎందుకంటే అండి మన బాడీలో మెయిన్గా ఒక SCN అని ఒక సెంటర్ ఉంటుందండి, దాని సూప్రా కయాస్మాటిక్ న్యూక్లియస్ అంటాం. మన బ్రెయిన్లో హైపోథలామస్లే ఉంటుంది. ఇది మన ఆప్టిక్ నర్వ్, అంటే మనం కంట్లో చూస్తూ ఉండేదంతా నర్వ్ సిగ్నల్స్ అనేది దానికి సిగ్నల్ ఇస్తుంది త్రూ ద ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులస్. అందులోంచి లైట్ అనేది మెయిన్ పాయింట్. లైట్ డార్క్నెస్ని మనం కళ్ళని ఎప్పుడైతే డిటెక్ట్ చేస్తుందో వెంటనే ఈ సిగ్నల్స్ అనేది వెళ్ళి మీకు సూప్రా కయాస్మాటిక్ న్యూక్లియస్కి వెళ్ళి దెన్ అది పీనియల్ గ్లాండ్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి కానీ లేదా నెక్స్ట్ సర్క్యులేషన్కి ఇట్ విల్ స్టార్ట్ గివింగ్ సిగ్నల్స్. అంటే దిస్ ఇస్ ద సెంట్రల్ బయాలజికల్ క్లాక్ మన బాడీలో. SCN అంటాం. అది స్టిమ్యులేట్ చేస్తుంది. ఒక లైట్ ఉంది, లైట్ లేదు అనే బేస్ మీద ఇట్ విల్ స్టార్ట్ దాని యొక్క యాక్షన్ స్టార్ట్ చేస్తుంది. సో మనకి నైట్ వచ్చింది, నైట్లో లైట్ వెళ్ళిపోయింది అనగానే వెంటనే మెలటోనిన్ అనే ఒక హార్మోన్ పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. అలాగే డే లైట్ స్టార్ట్ అవుతుంది, యాజ్ సూన్ యాజ్ డే స్టార్ట్స్ అనగానే కార్టిజోల్స్, గ్రోత్ హార్మోన్స్ ఇవన్నీ రిలీజ్ అవడం మొదలుపెడతాయి. సో మన హార్మోనల్ సైకిల్ ఎస్పెషల్లీ ఈ దీంతో చాలా సింక్రనైజింగ్లో ఉంటుంది. సో వాట్ టైమ్ వి గెటప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాట్ టైమ్ వి స్లీప్ అండ్ వాట్ టైమ్ వి గెట్ అప్ ఇస్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ దట్ ఏదో ఒక టైంలో 8 hours పడుకుంటున్నాము అని కాదు. వీ హ్యావ్ టు ఫాలో వన్ బ్యాలెన్స్డ్ రిథమ్. వీ హ్యావ్ టు ఫాలో అ ప్యాటర్న్. అట్లీస్ట్ మనం ఒక టైం పెట్టుకుని ఆ టైం పరంగా అయినా లేవటం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇంబ్యాలెన్స్ అనేది లాంగ్ టర్మ్ లో డెఫినెట్గా వస్తుందండి. మన కాన్స్టిట్యూషన్ బట్టి రకరకాల స్లీప్ టైమింగ్స్ ఉండొచ్చు. నేను అందరూ ఒకేలాగా పడుకుంటారు, అందరిది ఒక ఇదే ప్యాటర్న్ ఉంటుందని చెప్పనండి. కఫ ప్రవృత్తి కలిగిన వాళ్ళు, ఎక్కువగా వాటర్ అండ్ ఎర్త్ ఎలిమెంట్ ఉన్న వాళ్ళకి ఎర్లీ వేకప్ ఇస్ బెటర్. అదే విధంగా కొంచెం పిత్త ప్రవృత్తి కలిగిన వాళ్ళకి కొంచెం లైక్ 4:30కి కఫ వాళ్ళు బెటర్, 5:30 అరౌండ్ ఏమో పిత్త వాళ్ళు బెటర్. వాత వాళ్ళు వచ్చేటప్పటికి 6కి లేస్తే బెటర్. బట్ ఈ 3-6 తర్వాత లేవటం అనేది అంత అడ్వైజబుల్ కాదన్నాను. హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు, మీరు వినే ఉంటారు ఎర్లీ బర్డ్స్ నైట్ ఔల్స్ అంటారు. అది మరి ఇప్పుడు నైట్ ఔల్స్ చాలా ప్రొడక్టివ్గా ఉంటారు నైట్ టైంలో, దే ఆర్ మోర్ ప్రొడక్టివ్ అండ్ దే సో ఎనర్జెటిక్. అది ఎందుకంటారు? అంటే వాళ్ళ ప్రాసెస్ అలా వర్క్ చేస్తుందా? ఆ టైంలో అంత ప్రొడక్టివ్గా ఉంటారు, మోస్ట్లీ నైట్ అవర్స్లోనే ఉంటారు. అవునండి. ఎందుకంటారు అలాగా? సో ఏ విధంగా అయితే మనకి ఇలా ఇంటర్నల్గా మనకి క్లాక్స్ అనేవి ఉంటాయో దీని మీద జీన్ ప్రభావం కూడా ఉంటే ఉంటుంది. దాన్నే క్రోనోటైప్ అంటాం. సో క్రోనోటైప్స్ని మేజర్గా 3 కింద డివైడ్ చేస్తామండి. సో మన ఇంటర్నల్ క్లాక్ని మానిటర్ చేస్తాం. ఒకటి మార్నింగ్నెస్ అంటాం. వాళ్ళకి మార్నింగ్ టైం యాక్టివ్గా ఉండటం, మార్నింగ్లో వాళ్ళు ఈజీగా వర్క్ చేయడం, ప్రొడక్టివిటీ ఉంటుంది. కొంతమంది ఈవినింగ్నెస్ అంటారు, ఈ టైప్ వాళ్ళంతా ఈవినింగ్ టైంలో ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. కొంతమంది న్యూట్రల్గా ఉంటారు, దే కెన్ బి ట్రైన్డ్.
సో జీన్స్ అనేవి ఆర్ ఇంపార్టెంట్. క్లాక్ జీన్ అని ఉంటుంది విచ్ మానిటర్స్ అట్ ద సెల్యులార్ లెవెల్ అన్నీ ఉంటాయి, కానీ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ బేస్ మీద వీ కెన్ ట్రైన్. అందుకనే మనం వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు వీ ఫేస్ ద జెట్ లాగ్, ఆ టైం ల్యాబ్స్, కానీ మనం అడాప్ట్ అవుతాం. మన జెనెటిక్ది ఏ ఉన్నా వీ ట్రై టు అడాప్ట్ ఒక పాయింట్ వచ్చాక. అండ్ అక్కడే కనుక ఉన్నట్టయితే మన జీన్లో ఉండే కూడా చేంజెస్ అవుతాయి. సో ట్రైన్డ్ ఈజ్ ఆల్సో పాసిబుల్. కానీ కొన్ని డిజార్డర్స్ ఉంటాయి, అది కంప్లీట్ డిఫరెంట్ సెక్షన్ అండి. నేను మాట్లాడేది జనరల్ బేస్ మీద అయితే, ఒక హెల్దీ బేస్ మీద అయితే వీ కెన్ ట్రైన్ అవర్ సెల్ఫ్స్. సో అంటే 40% వాళ్ళు ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కింద డివైడ్ అవుతారు, కానీ 60% అకార్డింగ్ టు ద బీబీసీస్ రీసెర్చ్ అండి 60% వాళ్ళు ఆర్ న్యూట్రల్. సో మనం మన చేతిలో సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకుని వీ కెన్ సింక్ విత్ ద నేచర్. ఓకే, మనం ఆయుర్వేదం పరంగా చూసామనుకోండి ఈ సైకిల్ని అర్థం చేసుకోవటానికి, 2 AM నుంచి 6 AM అనేది వాత అనేది బాగా హైలో ఉంటుందండి. వాత డామినేటింగ్ ఫేజ్ అంటాం. ఓకే, 6 AM to 10 AM ఇన్ ద మార్నింగ్ కఫా డామినేటింగ్ ఫేజ్ అంటాం. అంటే 2 AM to 6 AM మనకి ఎయిర్ ఎలిమెంట్ లేదా స్పేస్ ఎలిమెంట్ డామినేటింగ్గా ఉంటుంది. సో ఆ టైంలో మనకి ఏంటంటే ఫ్లో బాగుంటుంది, అలర్ట్నెస్ యాక్చువల్లీ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ అడ్వైజబుల్. 6 ఎందుకు ముందు లేవమంటాం, బ్రహ్మ ముహూర్తం యొక్క ఇంపార్టెన్స్ విచ్ ఇస్ 4:30 AM. నేను అందరినీ 4:30కి లేవమని చెప్పను, బట్ ఇంపార్టెన్స్ ఎందుకు ఉంది అంటే బేస్డ్ ఆన్ అవర్ ప్రాక్టీసెస్, మన లైఫ్ స్టైల్కి. బికాస్ ఆ టైంలో వాత డామినెన్స్ ఉంటుంది, ద రిసెప్టివిటీ ఈజ్ మోర్. మనం చదివేదానికి కానీ మన కామ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది, ఆ సెన్సిటివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు గెటప్ బిఫోర్ 6 తర్వాత కఫా ఫేజ్ ఎప్పుడైతే మొదలవుతుందో, వాటర్ అండ్ ఎర్త్ అంటే ఆటోమేటిక్గా లెథర్జీ, దాన్ని అంటే నేచర్ వైజ్గా చూసుకున్నట్టయితే వాటర్ అండ్ ఎర్త్ పెరిగి నరిష్మెంట్ టైం స్టార్ట్ అయిపోతుంది. అంటే యూ షుడ్ బి అవేక్. అండ్ ఆ టైంలో మీరు ఎక్సర్సైజెస్ ఆ ఫేజ్లోకి వచ్చేయాలి. ఆ టైంలో మనం లేచినప్పుడు మనం ఒక ఫేజ్ నుంచి వెళ్తాం విచ్ ఇస్ కాల్డ్ స్లీప్ ఇనర్షియా. అంటే మనం ఇంతసేపు ఒక ఫేజ్లో ఉన్నాము, దాని నుంచి అవేక్నెస్కి రావడానికి ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అనేది కష్టంగా మనం బయటకు వస్తాం. బికాజ్ మీ చుట్టుపక్కల మీకు సపోర్ట్ ఇవ్వదు నేచర్. అదే వాత టైంలో దట్ ట్రాన్సిషన్ ఇస్ వెరీ ఈజీ. దాంతో స్లీప్ ఇనర్షియాతో మనం కాసేపు అక్కడే ఉండటం, లేవాలి లేకపోతే స్నూజింగ్ ఆఫ్ ద అలామ్, నెక్స్ట్ లేద్దాం అనేది ఆఫ్టర్ 6 అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మార్నింగ్ పూట లేవటానికి, ఎందుకంటే అకార్డింగ్ టు ద నేచర్ కూడా వీ హ్యావ్ దట్ ఫ్లో టు సింక్రనైజ్ అనమాట ఈజీగా లేవటానికి. అందుకనే మనం ఎక్కువగా మార్నింగ్ అనేది నా ఉద్దేశంలో ప్రిఫరబుల్. ఓకే, సో ఇప్పుడు ఇవి వింటే నైట్ ఔల్స్ కంటే అర్లీ బర్డ్సే చాలా బెటర్ అంటారు. ఏ అడ్వాంటేజెస్ ఏముంటుందండి అర్లీ బర్డ్స్కి నైట్ ఔల్స్ మీద? యాక్చువల్లీ దీని మీద చాలా రీసెర్చ్ కూడా వచ్చిందండి. 2 kind of పేపర్స్ వచ్చాయి. ఒకటైతే డీప్ స్లీప్ ఉండటం, 7 to 9 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఓన్లీ ఇంపార్టెంట్. గెటింగ్ అప్ ఆఫ్ టైం అంటే ఎన్నింటికి లేస్తాము అనేది ఇస్ నాట్ రియలీ అంత ఇంపార్టెంట్ అని ఒక ఎక్స్పెరిమెంట్స్లో అయ్యాయి. బట్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో వేర్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద జీన్స్ కానీ ఇట్లా చేసినప్పుడు దేర్ ఈస్ సమ్ అడ్వాంటేజ్ ఫర్ మార్నింగ్ బర్డ్స్ అండి. ఎందుకంటే పొద్దున్న లేచినప్పుడు మనకి ఉండే కొన్ని మాలిక్యులర్ సెన్సిటివిటీస్ కానీ కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ కానీ అవి ఎక్కువ సన్తో కనెక్ట్ అయి ఉంటున్నాయి. యాజ్ సన్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నప్పుడు ఆ తర్వాత లేచినా కూడా అది మనం పొందలేకపోవచ్చు. ఫస్ట్ థింగ్ అడ్వాంటేజ్ విచ్ ఐ సీ, అంటే నేను ఎందుకు అడ్వైస్ చేస్తాను అంటే మనకి స్లీప్ సైకిల్ కంప్లీట్ అవుతుందండి. మన స్లీప్ సైకిల్ అంతా 90 minute సైకిల్ అండి. అంటే ఒక సైకిల్ లాగా వెళ్తూ ఉంటుంది స్లీప్ అనేది. సో 90 minute సైకిల్ అనేది కనీసం 4 to 5 ఉంటే యువర్ స్లీప్ ఎనర్జీ ఇస్ లెస్, మీకు ఆ ఫుల్ఫిల్నెస్ ఫీలింగ్ వస్తుంది. రెండోది 4 phases ఆఫ్ స్లీప్ కంప్లీట్ అవుతాయి. REM ఫేజ్, NREM ఫేజ్, యువర్ అలర్ట్ ఫేజ్, ఆ 4 phases కంప్లీట్ అవుతాయి వెన్ యూ ఆర్ గెటింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ స్లీపింగ్ ఎర్లీ. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ విచ్ ఐ సీ యాజ్ అన్ అడ్వాంటేజ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం లేవగానే మనం లేపేది ఏంటంటే కార్టిజోల్, మన అడ్రినల్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే కార్టిజోల్ ఒక రకమైన అవేక్నెస్ ఇస్తుంది మనకి. సో ఆ అవేక్నెస్ అనేది ఇట్ స్టార్ట్స్ రైట్ ఫ్రమ్ 6 ఓన్లీ. దాంతో మన బాడీ మొత్తం కూడా మెటబాలిజంకి ప్రిపేర్ అయిపోతుంది. అవర్ షుగర్ లెవెల్స్ అన్ని కూడా రెడీగా ఉంటాయి ఫర్ ద యాక్టివిటీ అని. సో మనం ఆ టైంలో వీఆర్ స్లీపింగ్ అన్నప్పుడు ఆ షుగర్ లెవెల్స్ ఆర్ యూటిలైజేషన్ ఉండదు బికాస్ వీ డోంట్ గెట్ ఇన్ టు ద యాక్టివిటీ. సో దాంతో ఏంటంటే షుగర్ డిస్రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. సో టు మెయింటైన్ మెటబాలిజం కానీ టు మెయింటైన్ మెనీ అదర్ కండిషన్స్ ఇట్ ఈస్ బెటర్ వీ అట్లీస్ట్ వేకప్ బై 6 సో దట్ ఆ కార్టిజోల్తో మనం సింక్ అవ్వకుండా వెళ్ళగలుగుతాం.
థర్డ్ థింగ్ ఏంటంటే మనం పొద్దున్నే లేచి ఎప్పుడైతే సన్లైట్కి కనుక మనం ఎక్స్పోజ్ అవ్వగలిగితే ఫస్ట్ థింగ్ కొన్ని బ్రెయిన్లో ఉండే సెంటర్స్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటాం దిస్ పార్ట్, అది మేజర్గా మనకి డెసిషన్ మేకింగ్కి చాలా ఇంపార్టెంట్ అండి, లేదా క్లారిటీకి. దట్ గెట్స్ ఈజ్ మోర్ అలర్ట్ ఇన్ ద మార్నింగ్స్. సో ఏదైనా మంచి డెసిషన్ తీసుకోవాలన్నా, ఒక క్లారిటీ ఉండాలన్నా లేదా రిసెప్టివిటీ ఆఫ్ స్టడీస్లోకి ఈ టైంలో, బికాస్ అవన్నీ క్లాక్ పరంగానే వర్క్ అవుతాయి. దో వీఆర్ స్లీపింగ్, దట్ విల్ వర్క్ అకార్డింగ్ టు ద మన లైట్ బేస్ మీద వెళ్తూ ఉంటాయి అవన్నీ. సో మీరు లేట్గా లేస్తున్న కొద్దీ దాని యాక్టివిటీ పడిపోతూ ఉంటుంది. అందుకనే స్టూడెంట్స్ని పొద్దున్నే తొందరగా చదవమంటాము. ఎందుకంటే అక్కడ డిఫరెన్స్ ఏమవుతుందంటే 2-3 hours చదివేది మనకి 1 hourలోనే, వెన్ నేచర్ ఇస్ హెల్పింగ్ అస్, లైక్ అంటే అదే మనకు ఉండే ఎన్విరాన్మెంట్ అనేది మనకి సింక్లో ఉన్నప్పుడు ఈజీగా లెర్న్ చేసుకుంటాం. ఫోకస్ ఇస్ ఇంపార్టెంట్ అండి, కానీ దాని మీద పెట్టే ఎఫర్ట్ తగ్గుతుంది. అందుకనే మార్నింగ్ పూట దట్ ఈస్ ఆల్సో అండ్ గుడ్ అడ్వాంటేజ్. అండ్ ఫోర్త్ థింగ్ డెఫినెట్లీ వైటమిన్ డి అబ్జార్ప్షన్ అండి. ఈ అన్నిటినీ మనం అబ్జర్వ్ చేసుకుంటేనండి, పెద్దవాళ్ళు ఇదివరకు కాలంలో సంధ్యావందనం అని, అర్ఘ్యం అని, సూర్యార్ఘ్యం అంటే పొద్దున్నే లేవగానే ఫస్ట్ వాళ్ళు ఇచ్చేది అది. ఎందుకంటే దే హ్యావ్ దట్ కాంటాక్ట్ విత్ ద సన్ ఉంటుంది, వాళ్ళ వైటమిన్ డి లెవెల్స్ బాగుంటుంది. అండ్ దెన్ మనం అట్ ద సేమ్ టైం యాక్టివిటీ కానీ, మంత్రం కానీ, ద కామ్నెస్ అనేది మెయింటైన్ అవుతుంది. మనం మన బాడీ సిగ్నల్స్ని, మనం నేచర్లో సిగ్నల్స్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ వెళ్తే స్ట్రెస్ అనేది అసలు మనకి ఉండదండి. బికాజ్ వీఆర్ న్యాచురల్ వేలో మన ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మనకి ఆపోజిట్లో ఇదాల్సి వస్తుందో దెన్ ఓన్లీ వీ సీ ద రెసిస్టెన్స్, అప్పుడే మనకి స్ట్రెస్ అనేది వస్తుంది. సో ఈ పాయింట్స్ వల్ల నా ఉద్దేశంలో ఇట్ ఈస్ బెటర్ వి ట్రైన్ అవర్ సెల్ఫ్స్ అట్లీస్ట్ మనం మార్నింగ్ లేచేటట్టు. ఎస్, అందుకనే మార్నింగ్సే ఇప్పుడు యోగా కానీ, మెడిటేషన్, ఎక్సర్సైజ్ అడ్వైజబుల్ ఇన్ ద మార్నింగ్, ఈవినింగ్స్ కాదు. చాలా మంది ఈవినింగ్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది మార్నింగ్ ప్రిఫర్ చేస్తారు. మీ ఉద్దేశంలో ఎప్పుడు చేయాలి, అసలు ఇంకా ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో? ఎక్సర్సైజ్ గురించి, ఎక్సర్సైజ్, యోగా మార్నింగ్స్ బెటరా లేకపోతే ఈవినింగ్? యోగా అనేది అయితే మ్యామ్ 6 ముందే బెటర్, ఎందుకంటే అది వాతాకి సంబంధించినది. అండ్ దట్ ఈస్ ఎండోక్రైనల్ బ్యాలెన్స్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, అది యోగా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్సర్సైజ్. యోగా అనేదంతా కూడా మనకి ఎండోక్రైనల్ సిస్టమ్, సింపాథెటిక్ పారాసింపాథెటిక్ బ్యాలెన్స్ దాని మీద ఎక్కువ వర్క్ అవుతుంది. ఎక్సర్సైజ్ అనేది ఏంటంటే ఇట్ హెల్ప్స్ యూ టు టోన్ యువర్ మజిల్, మనకి ఎండార్ఫిన్స్ రిలీజ్ చేస్తుంది. సో ఎక్సర్సైజ్ అనేది 6 తర్వాత చేసుకున్నా ఓకే, బట్ డెఫినెట్లీ ప్రిఫరబుల్ ఇన్ ద మార్నింగ్. ఎందుకంటే అప్పుడు కార్టిజోల్ లెవెల్స్ ఇస్ గుడ్, మాకు ఎనర్జీ కానీ బాగా ప్రొడ్యూస్ ఉంటుంది. నెక్స్ట్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి మన మూడ్ లెవెల్స్ బాగుంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏవైతే మార్నింగ్లో రైజ్ అయి ఉంటాయో, ఇది నేను చెప్పేది అంతండి హెల్దీ పీపుల్కి. షుగర్ పేషెంట్స్ది డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళు డాన్ ఫినామినా అంటాము, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఫర్ హెల్దీ ఇండివిజువల్ ఇట్ ఈస్ రియలీ అడ్వైజబుల్ టు హ్యావ్ ఎక్సర్సైజ్ ఇన్ ద మార్నింగ్. టఫ్, ఎస్పెషలీ ద టఫ్ ఎక్సర్సైజ్. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా బ్లడ్ షుగర్ రెగ్యులేట్ అవటం మొదలు పెడుతుంది. సో ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడైతే మార్నింగ్ చేస్తామో మన ఎండ్యూరెన్స్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే కఫతత్వం అనేది మన బాడీలో ఉండే ఎండ్యూరెన్స్ని, ఫిజికల్ స్ట్రెంగ్త్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు డూ ఎక్సర్సైజ్. ఏ ఎక్సర్సైజ్ చేయకుండా ఉండటం కన్నా మేబీ ఈవినింగ్లో బెటర్ ఏమో, బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ అ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ వెల్నెస్ అయితే మార్నింగే కరెక్ట్. ఇఫ్ మార్నింగ్ వాళ్ళకి టఫ్ అయితే దెన్ దే కెన్ గో ఫర్ అసలు అంటే మార్నింగ్ సపోజ్ లేచాము లేదా లేట్ అయింది అండ్ వీఆర్ జస్ట్ పోస్ట్పోనింగ్ అనుకోండి, ఏది చేయకుండా ఉంటాం కానీ ఈవినింగ్ ఇస్ బెటర్. బట్ హెల్త్ ఇస్ మార్నింగ్ చేయటం ప్రిఫరబుల్లీ ఇస్ మార్నింగ్ అండి. ఓకే, మార్నింగ్ లేవడానికి కొంతమంది చాలా కష్టపడుతూ ఉంటారు. అవునండి. దో 8 hours పడుకున్నా మీరు చెప్పినట్టుగా, కానీ మార్నింగ్ చాలా స్ట్రగుల్ అవుతారు మార్నింగ్ లేవడానికి. అది ఏంటి, ఏమైనా హార్మోనల్ ప్రాబ్లమా లేకపోతే ఇంకేమైనా డిజార్డర్ అంటారా? అది మార్నింగ్ లేవలేకపోతున్నాము అంటే వాళ్ళు ఎక్కువగా స్లీప్ ఇనర్షియా ఫేజ్లోనే ఉంటున్నట్టు లెక్క అండి. దానికి 2 things అండి, మైండ్లోనూ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, హెల్త్లో కూడా ఫిజికల్గా కూడా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు. ఓకే, ఫిజికల్లీ మనకి కార్టిజోల్ రేజ్ అవ్వాలండి, యాక్చువల్లీ రిలీజ్ అయితే ఆ వేక్ఫుల్నెస్ అనేది వస్తుంది. కానీ వీళ్ళకి ఏముంటుందంటే అండి, ఆ కార్టిజోల్ ఓవరాల్ డేలో కూడా వాళ్ళు ఎక్కువగా కొంచెం స్ట్రెస్డ్ అవుట్ అయ్యో ఎగ్జైటెడ్లోనే ఉన్నప్పుడు, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నప్పుడు కార్టిజోల్ కంటిన్యూస్గా రిలీజ్ అవుతూనే ఉంటుంది. దీన్ని మనం క్రానిక్ స్ట్రెస్ సిండ్రోమ్ అంటాం. దాంతో ఎప్పుడైతే అవసరమో దట్ కార్టిజోల్ పుష్ అనేది ఉండదు మనకి. సో ఫెటీగ్లోకి వెళ్ళిపోతారు. సో ఆ పొద్దున లేవటం చాలా కష్టంగా అనిపిస్తుంది. దాన్ని ఎడ్రినల్ ఫెటీగ్ అని అంటారు. లేదా కార్టిజోల్ అనేది ప్రాపర్ వేలో ప్రొడ్యూస్ అవ్వకపోతే మార్నింగ్ లేవటం వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. సెకండ్ థింగ్, లో ఐరన్ లెవెల్స్ కానీ లో ఫెరిటిన్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి
మార్నింగ్ లేవటం అనేది ఆ మెటబాలిజంని అందుకోవటం వాళ్ళు చేయలేరు. దే జనరల్లీ ప్రొలాంగ్. ఇంకా పడుకుందాం, ఇంకా రెస్ట్ కావాలి, నాకు సరిపోవట్లేదని ఫీలింగ్ ఉంటుంది. థర్డ్, ల్యాక్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ అండి. T3 ఇంబ్యాలెన్స్ వస్తుందన్నా లేదా థైరాయిడ్ సరిగ్గా ఫంక్షన్ అవ్వట్లేదు అన్నప్పుడు కూడా మార్నింగ్ లేవటం చాలా కష్టం. ఈ దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ వీ హ్యావ్ టు లుక్ ఫర్ అండి. ఎప్పుడైతే వాళ్ళు కనుక పొద్దున్న లేవలేకపోతున్నారు, పిల్లలు కానీ ఎవరైనా కంప్లైంట్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ అనేది అంటారా ప్రోకాస్టినేషన్ కానీ, లెథర్జీ కానీ, ఆర్ లేట్ నైట్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని మార్నింగ్ లేవమంటే స్లీప్ కాంప్రమైజ్ చేయమని ఎప్పుడు చెప్పను. స్లీప్ హ్యాస్ టు బి కంప్లీట్ అండి. సో దానికి సొల్యూషన్ ఏంటండి, మనం తొందరగా పడుకోవడం, ఎర్లీగా పడుకోవడం. నేను 11:30-12కి మీరు చదువుకునో లేకపోతే యువర్ వర్కింగ్ అనుకోండి, అక్కడ చేసి మీరు ఇమ్మీడియట్లీ లేవాల్సిందని నేను ఎప్పుడు చెప్పట్లేదు. కానీ ఫర్ అ హెల్దీ వెల్నెస్గా మనకు ఉండాలి, వెల్ బీయింగ్ ఉండాలి అన్నప్పుడు ఎర్లీ బెడ్ ఎర్లీ రైజ్ అనేది, దాంట్లో ఉండే ఎండ్యూరెన్స్ కానీ, మెంటల్ పీస్ కానీ, హెల్త్ కామ్నెస్ కానీ, హెల్త్లో ఫైటింగ్ కెపాసిటీ, ఇమ్యూనిటీ కానీ ఇస్ డిఫరెంట్. ఓకే. సో ఈ 3 డిజార్డర్స్ మనకి కనుక ఉంటే, దో యువర్ స్లీప్ ఈస్ కంప్లీట్, మనకు ఆ ఇనర్షియా నుంచి మనం బయటికి పడలేము, ఎక్కువసేపు ఆ ట్రాన్సిషన్లోనే ఉంటామండి. కరెక్ట్. సో ఆ టైంలోనే వాళ్ళు దే నీడ్ సమ్ స్టిమ్యులెంట్ లేవటానికి. కాఫీ కానీ టీ కానీ తీసుకుంటున్నారు అంటే యూఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ అని అర్థం. అంటే మనకు ఇప్పుడు కాఫీ ఉంటుందండి, వాట్ డస్ ద కాఫీ డూ? కాఫీ ఏం చేస్తుందండి, మనం ఎలా అయితే పొద్దున్నే లేవగానే మనకి కార్టిజోల్ లేపుతుందో, అట్లాగే మనలో ఇంకొక న్యూరో ట్రాన్స్మిటర్ ఎడినోసిన్ అని ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది స్లోగా యాజ్ వి వర్క్ ఈవినింగ్ అయ్యేటప్పటికి అది కలెక్ట్ అయ్యి ఇట్ జస్ట్ అక్యూములేట్స్ అయ్యాక మనం మళ్ళీ స్లీప్కి వెళ్ళిపోతాం. సో ఎర్లీగా లేస్తే ఎర్లీగా కూడా పడుకోగలుగుతాం, బికాస్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైం ఆ ఎడినోసిన్ అనేది అక్యూములేట్ అవడానికి. ఈ కాఫీ ఏం చేస్తుందంటే ఈ ఎడినోసిన్ని బ్లాక్ చేస్తుంది. అందుకనే మనకి వెంటనే లైక్ లేవగానే ఫ్రెష్గా ఉంది, బాగుంది, యాక్టివ్గా ఉంది అనిపించే కారణం అది. కానీ అది మీరు కనుక ఈవినింగ్ టైం కాఫీస్ కానీ ఆఫ్టర్ 11:30-12 తీసుకుంటే ఈ ఎడినోసిన్ అక్యూములేషన్ సరిపోదు ఫర్ స్లీప్ లిమిటేషన్. అలాంటి వాళ్ళకి రాత్రి తొందరగా నిద్ర పట్టదు, ఇటు పొద్దున వాళ్ళు లేవరు. సో ఇట్స్ అ సైకిల్ అనమాట. అందుకనే కాఫీస్ అనేవి ఇస్ నాట్ అన్ రెగ్యులర్ బెవరేజ్ అండి. ఒకేషనల్లీ తీసుకోవడం, ఎందుకంటే ఇది ప్రాబ్లం వచ్చేస్తుంది కంటిన్యూస్గా మనం తీసుకుంటూ వెళ్తాం. అండ్ వన్స్ మనం అది అలవాటు పడితే వీ నీడ్ దట్ పుష్, లేకపోతే మనం పొద్దున్న లేవలేము. కానీ ఇప్పుడు చాలా మంది హౌస్ వైఫ్స్ని తీసుకోండి, మార్నింగ్ లేవగానే కాఫీ ఆర్ టీ తాగేస్తారు అండ్ ఇంకా వాళ్ళ హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకుంటారు. దానివల్ల బ్రేక్ఫాస్ట్ని కూడా అలా పుష్ చేసేస్తాము బికాస్ ఆఫ్ కాఫీ ఆర్ టీ అనుకుంటాను. వాళ్ళు ఇంకా దేవర్ యాక్టివ్, వాళ్ళకి ఏంటంటే నెసెసిటీ ఉండదు. కానీ యాక్చువల్లీ అండి బ్రేక్ఫాస్ట్ అనేది ఇంపార్టెంటే అండి. నేను అది స్కిప్ చేయడం అనేది విల్ డిస్టర్బ్ ద అగ్ని కానీ మన మొత్తం బ్లడ్ షుగర్ రెగ్యులేషన్స్ అన్ని. కానీ వాట్ యూ టేక్, ఏం తీసుకుంటారు బ్రేక్ఫాస్ట్లో, క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ అనేది ఇప్పుడు కాలపు లైఫ్ స్టైల్కి లైట్ బ్రేక్ఫాస్ట్ అయి ఉండాలి. అండ్ ఇఫ్ యు ఆర్ మీ వర్క్ కనుక మైండ్కి సంబంధించింది ఎక్కువ అనుకోండి, అప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ కాంప్లెక్స్ కార్బ్స్కి ఇవ్వటం కరెక్ట్. అంటే ఫుల్ కాంప్లెక్స్ కార్బ్ ఫాలోడ్ బై మోడరేట్ ప్రోటీన్. అదే కనుక మీది ఎక్కువ వర్క్ కనుక ఫిజికల్కి సంబంధించినప్పుడు ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఫస్ట్, నెక్స్ట్ కార్బ్కి ఇవ్వటం బెటర్. బికాస్ కార్బ్ అనేది మన బ్రెయిన్ అలర్ట్నెస్ని పెంచుతుంది. వాళ్ళకి ప్రోటీన్ అనేది నేను సెకండ్ ప్రిఫరెన్స్లో చెప్తాను. సో ఆ బేస్ మీద మనం బ్రేక్ఫాస్ట్ డివైడ్ చేసుకుని మార్నింగ్ పూట ఎప్పుడైతే ఆ సర్జ్ ఆఫ్ ఇన్సులిన్, ఎందుకంటే ఇన్సులిన్ ఒక 3 AM దగ్గర తగ్గిపోతుందండి అందరికి, ఇట్స్ వెరీ న్యాచురల్. తర్వాత ఫ్రమ్ 6 or 5 ఇట్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్. అందుకని మనకు పొద్దున్న లేవగానే ఆకలేయటం, ఆ ఇన్సులిన్ సర్జ్ అనేది నార్మల్, దాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. కానీ మనం అదే కనుక హై సింపుల్ షుగర్స్తో ఒక కాఫీ విత్ షుగర్ తీసుకున్నప్పుడు అది ఇంకా స్పైక్ అవుతుంది. దట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ అనమాట. సో కాంప్లెక్స్ కార్బ్ తీసుకున్నప్పుడు ఆ ఇన్సులిన్ సర్జ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, ఎక్సర్సైజ్తో బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి మనం అది కన్సిడర్ చేసుకుని మన బ్రేక్ఫాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోగలిగితే ఇట్ షుడ్ బి లైట్ అండ్ న్యూట్రిషియస్ అండి. దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ అనేది కనుక చేయగలిగితే దెన్ వాళ్ళ వర్క్ చేసుకుని ఒక ఫుల్ మీల్ అనేది 12:30-1కి తీసుకోవడమే సేఫ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైట్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బేస్డ్ ఆన్ ద వర్క్ అండ్ వర్క్ స్టైల్ బట్టి వెళ్తాం బెటర్. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ లంచ్ మాత్రం ఇదివరకు కాలంలో మనం చూసుకున్నట్టయితే వాళ్ళు 6కి ముందే లేచిపోయేవారు, బికాజ్ అప్పుడు ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. సో వాళ్ళు అచ్చంగా దే ఆర్ ఇన్ సింక్ విత్ ద లైట్.
సో వాళ్ళ పరంగా 6 అనేది మార్నింగ్, మనకి ఇప్పుడు 10 లాగా. సో వాళ్ళు ఏంటంటే అప్పుడు ఫుల్ యాక్టివ్ ఉండేవారు కాబట్టి వాళ్ళు మార్నింగ్ పూట దే యూస్ టు హ్యావ్ అ గుడ్ లంచ్ కానీ అట్లా తీసుకుని గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ అంతా హార్డ్ వర్కింగ్ ఉంటుంది ఫుల్ కాబట్టి. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అలా లేదు. సో మనం ఈ లైఫ్ స్టైల్ బట్టి మాడిఫై అవ్వటం. ఓకే, ఇప్పుడు మనం లేవగానే ఏ టైం లోపల బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలంటారు? కాఫీ టీస్ అవాయిడ్ చేసేసి, కాఫీ టీ అవాయిడ్ చేసి నా ఉద్దేశంలో సపోజ్ మీరు కనుక 6కి లేచారు అనుకోండి, బై 7-7:30 అయినా మినిమం తీసేసుకోవటం బెటర్. అప్పుడు ఆ ఇన్సులిన్ అనేది విల్ బీ బ్యాలెన్స్డ్, ఆ షుగర్ రెగ్యులేట్ అవుతుంది. ఫర్ ద పీపుల్ హూ వర్క్అవుట్, వాళ్ళు వర్కౌట్ అయితే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకున్నాక కానీ ఆ డ్యూరింగ్ ద ఎక్సర్సైజ్ దే కెన్ హ్యావ్ సంథింగ్ ఇన్ బిట్వీన్ అండి, తీసుకుని దాన్ని బట్టి చేయాలి. ఓకే ఓకే. సో ఇప్పుడు నిద్ర చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది. సో మార్నింగ్ లేవగానే ఒక సింపుల్ రొటీన్ ఒక్కసారి చెప్తారా? పొద్దున్నే లేవగానే అండి నేను చెప్పే ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఆ మార్నింగ్ లేచి స్లీప్ నుంచి అవేక్లో ఉండే ట్రాన్సిషన్ని స్మూత్ ట్రాన్సిషన్లోకి తీసుకురావటం. మనం పొద్దున్నే లేవగానే వెంటనే బెడ్ నుంచి దిగిపోయి నెక్స్ట్ యాక్టివ్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళే ముందు ఒక 5 to 10 minutes అయినా ఆ ట్రాన్సిషన్ని మనం కూర్చుని అబ్జర్వ్ చేసుకోగలిగితే కామ్గా చాలా రకాల క్రియేటివ్ థాట్స్, ఇంట్యూటివ్ థాట్స్ వస్తాయి. మనకి ఫేమస్ మ్యాథమెటిషియన్ రామానుజం ఉండేవారు కదండి, మనకు తెలిసినది. ఆయన చాలా పజిల్స్ ఇప్పటి వరకు మన వాళ్ళు ఇంకా సాల్వ్ చేస్తూనే ఉన్నారండి. ఆయన మనం లైఫ్ హిస్టరీ అది చూస్తే ఆయనకి ఈ టైంలో సబ్ కాన్షియస్గా కానీ థాట్స్ బాగా వచ్చేవంటండి, సొల్యూషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ. సో మన వే ఆఫ్ ఏన్షియంట్ లెర్నింగ్లో కూడా ట్రాన్సిషన్ టైం, ఈ టైం అనేది స్లోగా తీసుకెళ్ళటం కరెక్ట్. ఆ టైంలో కామ్ కూర్చుని అబ్జర్వ్ యువర్ ఓన్ థాట్స్ అండి, అసలు ఏం వస్తున్నాయి, హౌ దట్స్ ట్రాన్సిషన్ ఈస్ హ్యాపెనింగ్, అవి కనుక మనం కనుక పిల్లలకి ఇప్పటి నుంచి ట్రైన్ చేయగలిగితే, మనం కూడా ట్రైన్ అవ్వగలిగితే చాలా వాటి సొల్యూషన్స్ కానీ నెక్స్ట్ బిఫోర్ డే మనం తీసుకోలేని డెసిషన్స్ కానీ అవన్నీ కూడా ఈజీగా తీసుకోగలుగుతామండి. ఫస్ట్ స్టెప్ స్మూత్ ట్రాన్సిషన్ ఫ్రమ్ వేక్ అంటే స్లీప్ నుంచి లేవటం. సెకండ్ సాఫ్ట్ బ్రీతింగ్ అండి, కొంచెం స్లో బ్రీత్, ఒక 2-3 or 4 అండి, అంతకు మించి నేనేం చెప్పను. ఆ తర్వాత స్టార్ట్ యువర్ డే అండి. థర్డ్ నెక్స్ట్ మేజర్ థింగ్ ఏంటంటే అండి, మనం యూ షుడ్ టేక్ ఘీ కానీ గుడ్ ఫ్యాట్, ఎందుకంటే పొద్దునే లేవగానే కార్టిజోల్ రెడీగా ఉంటుంది, యువర్ మైండ్ ఇస్ అలర్ట్. ఇదంతా ఏంటంటే అలర్ట్నెస్కి మెయిన్ టైం. సో మనం తీసుకునే ఫస్ట్ ఫుడ్ కూడా అలర్ట్నెస్కో లేకపోతే బ్రెయిన్ నరిష్మెంట్ తీసుకుంటే ఇట్ విల్ హెల్ప్ ఓవరాల్ హెల్త్ కి. సో అందుకనే నేను జనరల్గా లాస్ట్ టైం చాలా సప్పటి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పొద్దున్నే లేవగానే ఎండు కొబ్బరి కానీ కోకోనట్ ఆయిల్ కానీ 1 teaspoon లేదా 1 teaspoon కౌ ఘీ తీసుకుంటాం. ఇట్స్ ద ఫస్ట్ థింగ్ వీ కెన్ డూ. ఓకే, ఫర్ ద ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు డైరెక్ట్. ఈవెన్ కిడ్స్ కానీ అడల్ట్స్ ఎవరైనా తీసుకోవచ్చు. ఫోర్త్ వచ్చేటప్పటికి వార్మ్ వాటర్ ఒక 250 ml or 150 ml కానీ 250 ml. అదేంటంటే జస్ట్ టు కీప్ అవర్ సెల్ఫ్ స్టిమ్యులేట్. ఈ 4 ఇస్ ద బెస్ట్ థింగ్ టు స్టార్ట్ విత్ అండి. అయిన తర్వాత మీ మామూలు రొటీన్కి వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ యాడ్ ఎక్సర్సైజ్ టు యువర్ బాడీ. ఎందుకంటే వీళ్ళది ఒక కాలిఫోర్నియా యూనివర్సిటీ రీసెర్చ్ ఉందండి, అసలు ఒక మార్నింగ్ పూట ఎందుకు లేవలేకపోతున్నాం మీరు అడిగిన క్వశ్చన్కి. ఆల్మోస్ట్ వాళ్ళు 833 పేషెంట్స్ తీసుకుని 2 weeks వరకు వాళ్ళు రీసెర్చ్ చేశారండి, హౌ టు వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉండాలని. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 4 components మేజర్గా ప్లేస్ అ రోల్ ఆన్ హౌ వి గెట్ అప్ ఇన్ ద మార్నింగ్. మన స్లీప్ ఎలా ఉంది, వాట్ వి ఎక్సర్సైజ్, ఆ రోజంతా మనం ఏం చేసాము అనేది నెక్స్ట్ డే లేవటానికి కూడా అంతే ఈక్వల్లీ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ వాట్ వాజ్ అవర్ బ్రేక్ఫాస్ట్, ఇక్కడ మనం బ్రేక్ ఏం చేసామో అది నెక్స్ట్ డేకి కూడా రిఫ్లెక్ట్ అవుతాం. సింపుల్ షుగర్స్, స్వీట్ బ్రేక్ఫాస్ట్ లేకపోతే హై ఆరెంజ్ జ్యూస్ కానీ ఇలాంటి దాంతో స్టార్ట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ డే లేవటం కష్టం అవుతుంది. సో మన బాడీ ఏమి ఒక డే కట్ చేసుకుంటూ వెళ్ళిపోదండి, ఇట్స్ అ సైకిల్, దాని ఇంప్రెషన్స్ అన్ని పడుతూ ఉంటాయి. ఫోర్త్ థింగ్, మన డే మొత్తంలో మన బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ అనేది ఎలా ఉంటుంది బేస్ మీద కూడా నెక్స్ట్ డే వేకప్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించిందంట. సో ఒకవేళ మనం పొద్దున్న లేవలేకపోతున్నామంటే మన ఓవరాల్గా ఎక్కడో షుగర్ రెగ్యులేషన్లో కూడా ఇష్యూ ఉందనేది ఒక వెరీ గుడ్ ఇండికేషన్ బిఫోర్ ద డయాబెటీస్ మేనిఫెస్ట్. సో మనం ఈ 4 చూసుకుంటూ ద డే వి స్పెండ్, ఓన్లీ స్లీప్ బాగుంటే సరిపోతుంది, మిగతా రోజంతా మనం కనుక బాగా ఉంటే అది ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అనుకోవడం అనేది ఇస్ నాట్ అ రైట్ కాన్సెప్ట్ అండి. సో మనం రోజంతా ఎలా ఉంటామో నెక్స్ట్ దానికి అలాగా చేంజ్ అవ్వుకుంటూ వెళ్తుంది. బట్ ద గుడ్ థింగ్ ఇస్ ఇది జెనెటిక్ కంప్లీట్ గా జీన్ కంట్రోల్లో ఉన్న ఇట్ ఈస్ ఈక్వల్లీ ట్రైనబుల్. ట్రైన్ చేసుకోవచ్చు మనం దీన్ని. ఇట్స్ నాట్ అంటే మనకేదో జెనెటిక్ గా వచ్చేసింది, మా వాళ్ళందరూ లేట్ గా లేస్తాం కాబట్టి మేము లేట్ గా లేస్తాం అన్న ట్యాంక్ లేదు. సో ఆ ప్రోకాస్టినేషన్ అండ్ లెథర్జీ అనేది ఒక మైండ్ కి ఒక
జస్ట్ టు రిలాక్స్ ఏ తప్ప, బట్ ఇట్ ఈస్ ఈక్వల్లీ ట్రైనబుల్ అండ్ ఇట్ రెస్పాండ్స్. బాడీ ఈ క్లాక్ ని మాత్రం రెస్పాండ్. వీ హ్యావ్ టు ట్రైన్ ఇట్ అంతే. లేవడం ఎంత ఇంపార్టెంటో, లేచాక హెల్దీ రొటీన్ ఫాలో చేయడం కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే. ఇంకొకటి, లేవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం కదా, సో మీరేమైనా సజెషన్స్ హౌ టు ట్రైన్ అవర్ సెల్ఫ్? మీరు ట్రైన్ చేసుకోవచ్చు మైండ్ ని అన్నారు, లైక్ హౌ టు ట్రైన్ అవర్ సెల్ఫ్, కొన్ని టిప్స్ ఆర్ ఏమైనా చెప్తారా? నేను చెప్పేది ఏంటంటే అండి, మార్నింగ్ నేను ఎక్కువగా చెప్పేది ఫాలో ద క్లాక్ అండి. బయాలజికల్ క్లాక్ కనుక మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈవినింగ్ పూట వచ్చేటప్పటికి మళ్ళీ 6 to 10 PM మళ్ళీ కఫా టైం వచ్చేస్తుంది అండి బయాలజికల్. సో ఆ కఫా టైం ని ఈ మధ్యకాలం నేను చూసినది, మనం ఎక్కువగా ఎక్సైటెడ్ గానే స్పెండ్ చేస్తాం. కఫా ఇన్ ద సెన్స్, కఫా టైం అంటే ఏంటంటే ఎర్త్ అండ్ వాటర్ ఎలిమెంట్. సూదన్ యువర్ సెల్ఫ్, రిలాక్స్ యువర్ సెల్ఫ్, కామ్ డౌన్ అయిపోయి ఏదైనా లైట్ చాటింగ్ ఇంట్లో, అది ఒక హ్యాపీ మూమెంట్ టైం అండి అది. కానీ మనం 6 to 10 పిల్లలు స్కూల్ నుంచి 3:30కి వస్తారు, ఆడుకుని వస్తారు, ఆ టైంలో వాళ్ళని చదువు అంటాం, వాళ్ళకి ఆ టైంలో పూర్తిగా ఎక్కదు 6, ఎందుకంటే ఓవరాల్ గా నేచర్ ఇస్ ఆల్ కామింగ్ డౌన్ అనమాట ఆ టైంలో. సో మనం 6 to 10 యాక్టివిటీని కొంచెం మాడిఫై చేసుకోగలిగితే మన లైఫ్ స్టైల్స్ పరంగా, ఇట్ హెల్ప్స్ ఫర్ గుడ్ స్లీప్ అండ్ గుడ్ వేకప్ అండి. ఈ 6 to 10 ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మనం మార్నింగ్ 4 నుంచి మనం ఈజీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. దీంతో హార్డ్ వర్క్ తగ్గి స్మార్ట్ వర్క్ పెరుగుతుంది. బికాస్ వీఆర్ యూటిలైజింగ్ ద టైమ్ వేర్ వీఆర్ యాక్టివ్. మన చుట్టుపక్కల ఉండే యూనివర్స్ ఈస్ హెల్ప్ఫుల్ us టు బీ యాక్టివ్. సో దాంతో ఎఫిషియన్సీ ఇస్ డబుల్. మనం 3 hours వర్క్ ని మేబీ 1.5 hours కంప్లీట్ చేయగలుగుతాం, విచ్ ఇస్ వాట్ వీ వాంట్. అట్ ద సేమ్ టైమ్ 6 to 10 రిలాక్స్ అవ్వటం కూడా అంతే ఇంపార్టెంట్. రిలాక్స్ అంటే బేసిక్గా నేను చెప్పేది ఎక్కువ టీవీ కానీ ల్యాప్టాప్స్ కానీ ఫోన్స్ కానీ నుంచి ఎంత స్లోగా బై 8 దాన్ని మనం తగ్గించుకుంటూ వెళ్ళిపోగలిగితే, పిల్లలు అయితే 6 తర్వాత అసలు ఆపేయటమే బెటర్. కిడ్స్ ఎందుకంటే వాళ్ళ నేచర్లోనే కఫా ఉంటుంది. మనం ఇవి తెచ్చి వాళ్ళని ఇంకా వీఆర్ మేకింగ్ దెమ్ వర్స్. సో వాళ్ళకన్నా దానికన్నా దే షుడ్ షిఫ్ట్ టు బుక్స్ అండి. బుక్స్ కానీ బుక్ రీడింగ్ కానీ అట్లా చేసుకుంటూ కనుక మనం వెళ్ళగలిగితే బెటర్. సో ఎక్కువగా ఈ మన నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసేవి వాటిని మనం 6 to 10 మనం తగ్గించుకోగలిగితే బెటర్, విచ్ ఇస్ నథింగ్ బట్ లైట్స్, లౌడ్ మ్యూజిక్స్, కంటిన్యూస్ కంప్యూటర్ వర్క్ కానీ ల్యాప్టాప్ వర్క్ కానీ, అది ఒకటి. లైట్ డైట్ అండి. హెవీ డైట్ అయినప్పుడు కూడా మనకి స్లీప్ అనేది ప్రాపర్ ఉండదు. డైట్ అనేది కూడా 6 తర్వాత మనం తీసుకునేది లైట్ గా ఈజీ డైజెస్టబుల్ గా ఉండి క్వాంటిటీ అనేది తక్కువ ఉంటే మినిమల్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ. బాడీలో మాక్సిమం క్వాంటిటీ మనం మధ్యాహ్నం పూట తింటాం, కరెక్ట్ అండి. మార్నింగ్ అండ్ నైట్ ఆ క్వాంటిటీస్ అట్లీస్ట్ హాఫ్ డౌన్ అయితే ఈజీ స్లీప్ అనేది పాసిబిలిటీ ఉంటుందండి. అలానే ఆకలితో పడుకోమను, బట్ ఈజీ డైజెస్టబుల్ తినమంటున్నాను. ఓకే. శుభ్రంగా వేడి నీళ్ళలో వాష్ చేసుకుని అరికాలకు కనుక నూనె రాసుకున్నట్టయితే మీ బాడీ రిలాక్స్ అవుతుందండి. ఎందుకంటే ఆ మసాజ్ కానీ ఆ రిథమిక్ మసాజ్ స్ట్రోక్ కానీ మనం చేసుకున్నప్పుడు, లేదా ఆ నువ్వుల నూనెలో ఉండే పాయింట్ ఏంటంటే దట్ విల్ రిలాక్స్ యువర్ నర్వ్స్. అప్పుడు చేసినట్టయితే మీరు ఓవరాల్ గా రిలాక్సేషన్ ప్రాసెస్ ఈజీగా మనం చేసుకోగలుగుతాం. సో అదొకటి నేను అడ్వైస్ చేస్తానండి. అండ్ కీప్ యువర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆల్మోస్ట్ అవుట్ అండి. డార్క్ ప్లేస్లో పడుకోవడానికి ట్రై చేయండి. ఎంత తక్కువ లైట్ ఉంటే లేదా 0 లైట్ ఉంటే అంత బెటర్. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన మొత్తం బయాలజికల్ క్లాక్లో లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మన కళ్ళు చూసి ఆ లైట్ని డిటెక్ట్ చేయగానే మన ఎస్సిఎన్ అనేది యాక్టివ్ అయ్యి మెలటోనిన్ రిలీజ్ ఇవన్నీ అవుతున్నాయి. సో మనం కనుక ఆర్టిఫిషియల్ లైట్స్ లో ఉంటున్నా కూడా దెర్ ఇస్ అ కన్ఫ్యూజన్, లేకపోతే దెర్ ఇస్ సమ్ ఇంటర్ఫియరెన్స్ అనమాట, దో డే లైట్ కాకపోయినా. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మనం పడుకోవాలి అనుకున్నట్టయితే ఆర్ టు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ కి, నైట్ స్లీప్ కి మనం కంపల్సరీగా వీ షుడ్ బీ అవే ఫ్రమ్ ద ఆర్టిఫిషియల్ లైట్స్. అట్లీస్ట్ బై 9-9:30 అయినా కనుక మీరు డార్క్ చేసుకోగలిగితే రూమ్ ని, ఇట్ విల్ హెల్ప్ ద ఈజీ రిలీజ్ ఆఫ్ మెలటోనిన్ అనేది వస్తుంది. ఆ మెలటోనిన్ అనేది విల్ గెట్ ఇంకా స్లీప్కి తీసుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం ప్రాపర్ మెలటోనిన్ ప్రొడ్యూస్ అయితే మీ అలర్ట్నెస్ కూడా అంతే బాగుంటుంది. డ్యూరింగ్ ద 4:30 to 5 టైం అంటారు చూడండి, ఈ ప్రాపర్గా మెలటోనిన్ ప్రొడ్యూస్ అయితే అట్ ద ఎండ్ అలర్ట్నెస్ కూడా యూ గెట్ దట్ అలర్ట్ ఫీలింగ్ కూడా అండి బాడీలో. సో దీస్ ఆర్ ద సమ్ చిన్న టిప్స్ అండి వేర్ యూ కెన్ ట్రైన్ యువర్ సెల్ఫ్. అండ్ ఎప్పుడు కూడా ఒకేసారి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 7:30-8కి లేచే అలవాటు ఉంది, సడన్ గా నేను ఇవాళ నుంచి 4కి లేస్తానని ట్రాన్సిషన్ జరగదు. సో డోంట్ ట్రై అంత పెద్దగా, స్లోగా దాన్ని షిఫ్ట్ చేసుకుంటూ రావడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఒకే టైంకి పడుకోవటం, ఒకే టైంకి లేవటం అలవాటు చేయాలి. ఇప్పుడు న్యాచురల్ గానే 4:30కి లేచే అలవాటు ఉంటుంది. మనం చూసేది బేబీస్ లో ఎక్కువ చూస్తాం. చిన్నపిల్లలు 4:30 కంపల్సరీగా లేచి
అడుగుతారండి. సో అది న్యాచురల్ టెండెన్సీ ఉంటుంది. కానీ మనం ఇన్ని రోజులు ట్రైన్ చేసి దాన్ని 7కి తీసుకొచ్చేసి ఉంటాం. సో ఇప్పుడు మీరు సడన్గా 4:30 అనగానే మనకి ఆ ఫెటీగ్ ఫీలింగ్, హెడేక్ అనిపించడం ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి షిఫ్ట్ 15 మినిట్స్కి షిఫ్ట్ చేసుకుంటూ రండి. 15 మినిట్స్ బిఫోర్ ఒక 3 days, మళ్ళీ బిఫోర్ అలా షిఫ్ట్ చేసుకుంటూ వస్తే బెటర్. అండ్ డోంట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ స్టిమ్యులెంట్స్ అండి ఆఫ్టర్ మధ్యాహ్నం 2 తర్వాత. కాఫీ కానివ్వండి, ఆల్కహాల్స్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ స్పైసీ ఫుడ్స్ కానివ్వండి, ఎందుకంటే దట్ విల్ మేక్ మళ్ళీ మీరు యాక్టివ్ మోడ్కి వెళ్ళిపోతారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు కనుక సాఫ్ట్ ఫుడ్లో కనుక ఉంటే దట్ విల్ ఆల్సో హెల్ప్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్. సో దీస్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ వీ కెన్ డూ అండి టు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్. ఓకే. చాలా థ్యాంక్స్ అండి. స్లీప్ గురించి ఎన్నో తెలియని విషయాలను ఇవాళ మనం నేర్చుకున్నాం. కానీ ఇంకా నిద్ర గురించి, నిద్ర యొక్క ఆవశ్యకత, అసలు దానివల్ల మనకి ఇంకా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, స్లీప్ డిజార్డర్స్ గురించి, ఇవన్నిటి గురించి మనం వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి.